హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్జిమెంట్ డే, పోలింగ్ డే, బిగ్ డే అని చెప్పుకోవచ్చు. 175 అసెంబ్లీ స్థానాలకి అలాగే 25 లోక్సభ స్థానాలకి కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చూసుకుంటే మొదటి హాఫ్ అన్ అవర్ కూడాను పోస్టల్ బ్యాలెట్లో ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఏ దేశంలో చూసుకున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఆల్మోస్ట్ యాంటీ గవర్నమెంటే ఉంటారు. ఎక్కువ శాతం ఆపోజిట్ గవర్నమెంట్కి అంటే ప్రతిపక్షాలకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కూటమికి సంబంధించినటువంటి కూటమి పార్టీ నేతలంతా లీడ్లో ఉంటారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు చూసుకొని పోస్టల్ బ్యాలెట్లు అయిన తర్వాత దాంట్లో లీడ్లో ఉన్నారని చెప్పి దాని గురించి భయపడాల్సిన అవసరం ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్లు చూస్తూ ఉండండి. ఆఫ్టర్ దట్ ఈవీఎంల మిషన్లో ఉన్నటువంటి కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాదాపుగా ప్రతి అరగంటకు ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్ అయ్యి ఆ రౌండ్కి సంబంధించినటువంటి లెక్కింపు పూర్తి చేసుకొని ఆ రౌండ్ ఫలితాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటూ ఉంటే పోస్టల్ బ్యాలెట్లో లీడింగ్లో ఉన్నటువంటి కూటమి అయ్యుండొచ్చు మేబీ. ఆ తర్వాత వస్తున్నటువంటి ఫలితాలు చూసుకుంటే కూడా దాదాపుగా సర్వేలన్నీ రకరకాల సర్వేలు నిన్నటి వరకు చూసాము, ఎగ్జిట్ పోల్స్ చూసాము. కానీ ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతుంది, ఆఫ్టర్ దట్ ఏ విధంగా సర్వేలో ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు లీడ్లో ఉండబోతున్నారు అనేది ప్రతి హాఫ్ అన్ అవర్కు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ అలాగా ఆఫ్టర్నూన్ దాదాపుగా మధ్యాహ్నం కల్లా ఒక అవకాశం అంటే ఎవరు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేటువంటిది తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ని అంచనాలు వేసుకోవద్దు, పోస్టల్ బ్యాలెట్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదనేటువంటిది ఇంతకుముందు నేను కొంతమంది నిపుణులతో మాట్లాడితే కూడా వారు కూడా చెప్పినటువంటి మాటలు ఇవే. ద మ్యాక్సిమం స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూటమికి సంబంధించిన నేతలు ఇల్లు ఉంటారు. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఈవీఎం మిషన్లు స్టార్ట్ చేశారో కౌంటింగ్, అప్పటి నుంచి అంత పరిస్థితి అంతా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మరలా నిన్నటి వరకు మనం అనేక ఎగ్జిట్ పోల్స్ ద్వారా కావచ్చు, లేదంటే అనేక మంది పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించి కావచ్చు, అనేక సర్వేలు నిర్వహించినటువంటి ఆ సర్వే సంస్థల యొక్క అధిపతులతో కావచ్చు అనేక ఇంటర్వ్యూలు చేసుకున్నాము. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా, ఏ పార్టీ అధినేతలతో చేసినా, ఏ సర్వే కంపెనీ అధినేతలతో చేసినా కూడా మన ఛానల్ త్రూ వచ్చింది అంతా కూడాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మరోసారి అధికారం ఫామ్ చేయబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరూ ఇదే ట్రెండ్లో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే చాలా హ్యాపీగా, ధైర్యంగా, ధీమాగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు మరోవైపు కూటమి కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాము, అన్ని సీట్లతో రాబోతున్నాము అని చెప్పి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నారు, సెకండ్ టైం మరలా రావాలన్న ధీమా వీళ్ళకి ఉండొచ్చు. అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల్ని ఓవర్టేక్ చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు మరలా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచించడం వీళ్ళ ద్వారా గాను ఎవరి అంచనాలు వాళ్ళకే ఉంటాయి, ఎవరి ఆనందంలో వాళ్ళే ఉంటారు, ఎవరి ధీమాలో వాళ్ళే ఉంటారు. అయితే పోస్టల్ బ్యాలెట్స్ అనంతరం ఈవీఎం స్టార్టింగ్ అవుతున్నప్పటి నుంచి కూడాను అరగంటకు వస్తున్నటువంటి ఫలితాల ద్వారా ఎవరు ఏ స్థానంలో ఎక్కడ లీడ్లో ఉన్నారనేటువంటిది కూడా తెలియబోతూ ఉంది. అయితే కాసేపట్లో జరగనున్నటువంటి ఈ లెక్కింపుకు సంబంధించి చూసుకుంటే ఉదయం 8:30 గంటల నుంచి ఈవీఎంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడం కూడా జరిగింది. మొత్తం పోలైన 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, పార్లమెంటు నియోజకవర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 443 టేబుళ్ల ఏర్పాట్లు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు 557 టేబుళ్లు ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జరుగుతున్నటువంటి కౌంటింగ్ చూసుకుంటే కూడా, రాబోతున్నటువంటి ఫలితాలను చూసుకుంటే కూడా, ప్రతి ఒక్కరిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ప్రతి ఒక్కరిలో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఉత్కంఠ ఈ ఉత్కంఠకు తెరబడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించి బెట్టింగ్లు కూడా నడుస్తున్నటువంటి క్రమంలో ఎవరు అసలు రాష్ట్రం మొత్తం మీద ఎవరు ఆధిక్యతలో, ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలుపొందుతారు, లేదు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు చూసుకుంటే ఆ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది, లేదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నెక్స్ట్ అధికారం ఫామ్ చేయబోయేది ఎవరు, ఇటు కూటమి ఫామ్ చేయబోతుందా, అటు వైఎస్ఆర్సీపీ మరొకసారి ఫామ్ చేయబోతుందా, ఈ యాంగిల్లో రకరకాల
బెట్టింగ్లు కూడా నిర్వహించడం, బెట్టింగ్ ర్యాలీ సంగతి కూడా చూస్తూనే ఉన్నాము. వీటన్నిటికీ కూడా ఈరోజు తెరబడే అవకాశం ఉంది. ఎవరు నష్టపోబోతున్నారు, ఎవరు లాభపడబోతున్నారు, ఏ పార్టీ అధికారాన్ని కోల్పోబోతుంది, ఏ పార్టీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో 1 by 1 ప్రతి అరగంటకి ఒకసారి కూడా వచ్చేటువంటి లెక్కింపు ద్వారా చూసుకోవచ్చు కూడా. అయితే ప్రతి నియోజకవర్గం దగ్గర కూడా ఆయా అభ్యర్థులు పార్టీకి సంబంధించినటువంటి ఒక పక్క కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, మరో పక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటూ ఉంటే ఎవరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ అయితే నెలకొనైతే ఉంది. దీన్ని ఏ విధంగా ఎవరు మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా కూడా ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. 11:30-12 గంటలకల్లా కూడా ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది కూడా మ్యాక్సిమం తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ బిగ్ డే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్ డే ఈరోజు ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ లాస్ట్ చూసుకుంటే కూడా ఇటుపక్క రాష్ట్రాలకు సంబంధించి ఎలా ఉంటే కేంద్రానికి సంబంధించి కూడా మరో పక్క రావడం కావచ్చు. అనేక రాష్ట్రాల్లో 1వ తారీఖుతో పాటు పూర్తి చేసుకున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి చూసుకుంటే కూడా ఈరోజు నెక్స్ట్ అధికారంలో కేంద్రంలో ఎవరు రాబోతున్నారు, బీజేపీ మరోసారి ఫామ్ చేయబోతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందా, ఇండియా వర్సెస్ ఎన్డీఏ, ఇది కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈరోజు మధ్యాహ్నం కల్లా కేంద్రంలో ఎవరు రాబోతున్నారు, రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఈ రోజంతా కూడా టీవీలకి ఎత్తుకొని ఎవరి అభిమాన నేత లేదంటే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఓటేసి గెలిపించాలనుకున్నటువంటి ఆ నేత గెలుస్తారా లేదా, మా లీడర్ మాకు మరలా అసెంబ్లీలో కూర్చొని మా నియోజకవర్గ సమస్యల మీద పోరాడతారా లేదా అనేటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ఉత్కంఠకి దాదాపుగా 4-5 గంటల్లో ముగియబోతుంది. చూద్దాం మరి ఈరోజు ఫైనల్ డే కాబట్టి, జడ్జిమెంట్స్ డే కాబట్టి, బిగ్ డే కాబట్టి ఎవరు ఫైనల్గా ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి సీఎం అవుతారు, అలాగే కేంద్రంలో మరొకసారి ఢిల్లీ రాజుగా ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా మరి కాసేపట్లో చూసేటువంటి పరిస్థితి. అయితే ప్రతి కౌంటింగ్కి రౌండ్కి కూడా వస్తున్నటువంటి అప్డేట్స్ని నిమిషానికి వస్తున్నటువంటి అప్డేట్స్ని కూడా మైరా మీడియా ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మైరా మీడియాని ట్యూన్ చేసుకుని ఉండండి, మైరా మీడియా చూస్తూనే ఉండండి. ప్రతి అప్డేట్ కోసం ప్రతి అప్డేట్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఇది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలిసి నమస్తే.